హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు శనగపిండి బొంబాయి రవ్వ కాంబినేషన్లో ఒక సూపర్ కట్లెట్ చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా చేసుకునే కట్లెట్లా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1:1 రేషియోలో వేసుకోవాలండి. ఈ రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా దీన్ని పలుచగా జారుపిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయల తరుగు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న శనగపిండి బొంబాయి రవ్వ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలి. ఇది దగ్గరగా పిండి ముద్ద అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. శనగపిండి రవ్వ తొందరగానే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఇది తొందరగానే ఉడికిపోతుందండి. చూసారా, కొద్దిగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఇది ఇంకొంచెం దగ్గర పడాలండి. చూసారా, మొత్తం దగ్గరగా వచ్చేసింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1 కప్పు క్యారెట్ తరుగు, 1 కప్పు ఆనియన్ తరుగు, 1 కప్పు టమాటో, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా పిండి ముద్దలా కలుపుకున్నాక దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని వీటిని ఇప్పుడు కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బాల్ లాగా చేసుకొని ఇలా ఒత్తేసుకోవడమేనండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా బౌల్ లాగా రౌండ్ చేసేసుకొని వీటిని ఒత్తేసుకొని షేప్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై గురించి ఒక కడాయి పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఒక్కొక్కటిని అందులో వేసేసుకోవాలండి. ఆయిల్ చాలా హీట్ అవ్వాలి, లేకపోతే ఆయిల్ హీట్ అవ్వకపోతే కట్లెట్ వేయగానే విరిగిపోతాయండి. సో ఆయిల్ చాలా హీట్ ఉండాలి. కట్లెట్ వేసుకున్నాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే ఆలు కట్లెట్లా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాది గ్యారంటీ. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నచ్చిందా? నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనండి, బాయ్.